ఈరోజు నేను పాస్తా చేస్తున్నాను. ముందుగా హాట్ వాటర్ వేస్తున్నాను. వాటర్కి టైం వేస్ట్ అవ్వకుండా ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. పాస్తా వేసి కొంచెం ఆయిల్, ఉప్పు వేసి కలుపుకొని బాయిల్ చేసుకోవాలి. ముందుగానే కొంచెం పాస్తా బాయిల్ చేసి పెట్టుకున్నాను. అవి బాయిల్ అయ్యేలోపు ఆనియన్స్ కట్ చేసుకున్న. పాస్తా బాయిల్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాము. బాయిల్ అయిపోయింది పాస్తా. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకోవాలి. నేను ఇందులోకి రెడీమేడ్ పాస్తా సాస్ యూస్ చేస్తున్నాను. 500 గ్రామ్స్ పాస్తాకి 500 గ్రామ్స్ సాస్ యూస్ చేశాను. ఇంకా ఈ మొత్తం దగ్గరికి అయ్యే వరకు బాయిల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అందులో చీజ్ వేసుకొని 1/2 మినిట్ ఓవెన్లో పెడితే రెడీ అయిపోతుంది వేడి వేడి పాస్తా.